నమస్తే సార్. నమస్తే మేడం. ప్రేమించిన అమ్మాయికి హెచ్ఐవి వైరస్ ఇచ్చారు. సో ఆమె ఈరోజు ఉరేసుకొని చనిపోయింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనలు ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. ఒక ఆడపడుచును ఎలా జరుగుతున్నాయో రోజుకో చంపడము ఇలాంటివి జరుగుతున్నాయి. ఒక మహిళ ఎవరిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించొద్దని ఈ రోజుల్లో అర్థం కావట్లేదు. ఒక ఆయనకు హెచ్ఐవి ఉంటే ఈమెకు హెచ్ఐవి ఎక్కియడం ఎంతవరకు నేరము? ఆ అమ్మాయి ఈరోజు ఊరేసుకొని చనిపోయింది. తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది, ఆ తోడబుట్టు ఎంత బాధలు పడతారు. ఇలాంటి సంఘటనలు జరగనీయకుండా ప్రజలు ఒక ఆడపిల్ల అనేది ఒక అవగాహన రావాలి. తల్లిదండ్రులు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకునాలి, తల్లిదండ్రులు చెప్పిన అడుగుజాడల్లో నడవాలి. ఇలాంటి సంఘటనలు రోజుకోటి జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి ఆడపడుచులని నేను అంటున్నాను. ఈ రోజులలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఇంట్లో కూర్చొని ఆ అమ్మాయి చూస్తూ ఏమవుతుంది ఏం కథ, ఇలాంటి సన్నివేశాలకు ఏమవుతున్నాం మనం, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఈ రోజుల్లో సమాజం ఏం చేయాలా ఏం చేయకూడదు, ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి ఏం కథ అనేది తెలియట్లేదు. ఎంత మంచి చూసుకున్నా కానీ ఒక అబ్బాయి ఎలా తయారవుతుండే మూర్ఖుడు లేక తయారవుతున్నాడు. ఈ రోజుల్లో అమ్మాయిని చంపడము, ఏదో లేకపోతే ఊరేయడము, పెట్రోల్ చిత్రహింసలు అంటే చిత్రహింసలు పెడుతున్నాడు ఈ రోజుల్లో. ఇలాంటి రోజులు ఎందుకు వస్తున్నాయి ఆడపిల్లలకు ఆడపడుచులకు అని నేను అనుకుంటున్నాను. తల్లిదండ్రులు చెప్పిన అడుగుజాడల్లో నడవగలరని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో అర్థం అవ్వట్లేదు. ప్రేమ అంటే ఏదో ఆ 20-25 ఏళ్ళు పెంచి పోషించిన వాళ్ళని వదిలేసి ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళ లవ్లో పడి ఏదో జరగడం ఏదో వినడం అలాంటి సంఘటనలకు లోనయ్యి అలాంటి ఈ రోజుల్లో ఈ రోజు చంపడము నేరమా కాదా అనేది వాళ్ళకి తెలియాలి. తల్లిదండ్రులకు ఎంత బాధ పెడుతున్నారు ఇలాంటి సంఘటన. మొన్న వైష్ణవిది, ఈరోజు ఈ అమ్మాయి, ఇంకా ఎన్ని ఇలాంటివి జరుగుతాయి. రోజుకో సంఘటన కొత్త చూడవలసి వస్తుంది. కానీ అన్ని ఆడపిల్లలంటే జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈడికెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ రాష్ట్ర ఆడపడుచులు కానీ దేశ ఆడపడుచులు కానీ ఇలాంటి సంఘటనలు జరగనీయకుండా నేను ఉండాలని నేను అనుకుంటున్నానమ్మా. అంటే వాళ్ళు బంధువులంట, అలాగే చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారంట. సో అందువల్ల ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి హెచ్ఐవి ఉంది కాబట్టి అబ్బాయికి కూడా హెచ్ఐవి వచ్చింది. సో వాళ్ళందరికీ ఉంది కాబట్టి పెళ్లి క్యాన్సిల్ అయింది. సో అలాంటప్పుడు ఈ అమ్మాయికి ఇస్తే ఈ అమ్మాయి అయినా నాతోనే ఉంటుంది కదా, హెచ్ఐవి అయితే ఎవరు పెళ్లి చేసుకోరు కదా, ఇంకా నాతోనే ఉంటుంది కాబట్టి ఇంక ఈమె కూడా ఇచ్చాను అని చెప్పి ఆ ఉద్దేశంలో ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. సో అలాంటిది ఈరోజు ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది. దానికి ఇవో నేనేమంటున్నాను, నీకు రోగం ఉన్నది, ఆ అమ్మాయికి రావాలని ఏం లేదు కదా. నిన్ను సరిగ్గా చూసుకున్నాలని ఆమె పెళ్లి చేసుకుంది అమ్మాయి. అలాంటి అమ్మాయిని నువ్వు హెచ్ఐవి ఇవ్వడము పాజిటివ్ ఇవ్వడం అవసరమా? నేనేమంటున్నా అంటే అలాంటిది కాకుండా నిన్ను కావాలని ఇంట్లో వాళ్ళు అందరూ ఒప్పించి నీకు పెళ్లి చేయించారు అమ్మాయిని. నీతోని 7 అడుగులు నడవాలన్నది నువ్వు 100 ఏళ్ళు ఇప్పుడే నెల రోజులు నడిపించి ఆ అమ్మాయి చంపేశావు. ఇలాంటి సంఘటనలు జరగొద్దని నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగిన అమ్మాయిల మీద ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి అమ్మ, చెకప్ చేయండి ఎందుకు ఎలా ఉందని. ఒక్కసారి కాదు 100 సార్లు మీ ఊరుగాలు మీ మామ అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి కట్టుగా ఆలోచించండి ఇంట్లో కూర్చొని. కానీ ఎట్లా పడితే అట్లా పెళ్లి చేసుకొని ఇలాంటి ఇబ్బందులు చేయొద్దు తల్లిదండ్రులకు. నేనేమంటున్నా, తల్లిదండ్రులకు ఉన్న ఒక కూతురు 25 ఏళ్ళ తర్వాత ఇలాంటి సంఘటనలు జరగాలంటే ఎవరిని కూతురులాగా చూసుకున్నాలి? ఈ రోజుల్లో అర్థం కాని ప్రశ్నార్థకం ఆడపిల్లలకు ఏందో అర్థం కాకుండా తల్లిదండ్రులను పెంచామా చంపామా అన్నట్లుంటుంది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పెంచుతున్నారా చంపుతున్నారా అని తెలియట్లేదు. మేమే కాలగర్భం పంపిస్తున్నట్లా అనిపిస్తుంది పిల్లలని. అలాంటి కాకుండా కాపాడుకోవాలని నేను అంటున్నా పిల్లల తల్లిదండ్రులని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష అనేది పడాలంటారు సార్? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కఠినమైన సెక్షన్లు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు అలాంటి వాళ్ళను ఉరితీయాల నడిరోళ్ళనన్నా నరకేయనన్నా పుస్తకాలతో కాల్చేయాలి ఇలాంటి నాయకులను. ఇలాంటి మూగజాతిలోన ఉన్న ఎలాంటి మృగం అంటాం చూడు, నమ్మిన వాళ్ళు చంపేయడం అంటే ఇదే జరుగుతుంది ఈ రోజుల్లో. ఇలాంటివి జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ఒక్కటండి, ఒక మనిషి ప్రాణానికి అసలు కావాలనుకొని చెప్పింది ఫస్ట్ అమ్మాయి నువ్వు చావకుండా ఫస్ట్ వాడిని చంపినాక నువ్వు చేస్తే బాగుండని అనుకుంటున్నాను. ఎందుకంటే వాడు నీ మీద సరే ఇష్టం లేకున్నా కూడా మీ బలవంతంగా ఈ విధంగా హెచ్ఐవి ఇంజెక్షన్ వేయడం చాలా బాధాకరం. ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి ప్రజలు చూస్తుండగా.
ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చూసి ఇంకొకటి కూడా నేర్చుకునేటట్టు ఉంటాడు. ఎందుకంటే భయపడాలి గవర్నమెంట్ అంటే. ఎందుకంటే వానికి అంత బుద్ధిగారులకు అమ్మాయి ఇష్టపడకుంటే గట్రా ఆ విధంగా ఇంజెక్షన్ ఇస్తే ఇవాళ అమ్మాయి ప్రాణం పోయిందండి. ఇలా దానికి బాధ్యులు ఎవరు అసలు? ఇలా గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ వాడిని కష్టంగా ఇమీడియట్లీ వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటిది ఇంకొకరు కూడా చేయడానికి భయపడాలి. ఇలా మా తల్లి నువ్వు అనవసరంగా ఉరేసుకున్న ప్రతిదానికి కూడా మనకు ఇలా ఇండియాలో మందులు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో మెడికల్ ఎంత స్ట్రాంగ్, ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇండియాలో వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటారు. మన దగ్గర అన్ని విధాలుగా టెక్నాలజీ ఉంది. ఎందుకంటే అనవసరంగా అటు ఉరేసుకొని అటు టెన్షన్ పెట్టుకొని చనిపోయినావు తప్ప ఇలా మనకు కూడా మంచి మంచి మందులు ఉన్నాయి. ఎందుకంటే HIV వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. 60-70 సంవత్సరాలు బతికేటువంటి టెక్నాలజీ వచ్చింది, అట్లాంటి మందులు కూడా వచ్చినాయి. ఇలా ఏదైనా కూడా ఇలాంటి మూర్ఖుడైతే ఇది అమ్మాయికి చావు కారణమైన వాడిని ఖచ్చితంగా ఇలాంటి వాడు బతకడానికి ఈ భూమి మీద హక్కు లేదు. వీడిని ప్రభుత్వం కంపల్సరీ ఎన్కౌంటర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇద్దరు లవ్ చేసుకున్నారంట, అలాగే వాళ్ళు దగ్గర వాళ్ళంట. సో అందువలన ఇప్పుడు పేరెంట్స్కి అయితే HIV ఉంది కాబట్టి ఇప్పుడు కొడుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున ఈమె కూడా ఇస్తే ఈమె నాతోనే ఉంటుంది కదా, ఇప్పుడు పెళ్ళి సెట్ అవ్వలేదు కదా, పెళ్లి చేసుకొని ఇవ్వట్లేదు కదా మా ఇద్దరికి అని చెప్పేసి అందుకు ఇవ్వడం జరిగింది అని చెప్పి తేలింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఆ అమ్మాయి నాతోనే ఎప్పటికీ ఉండాలి అని చెప్పి ఇచ్చారు ఆయన. ఒక్కటండి గుర్తుపెట్టుకో, నిజమైనటువంటి ప్రేమికుడు చేసేటువంటి ఈ త్యాగం ఇది కాదండి. ప్రేమికుడు నిజంగా అమ్మాయిని గిట్ట లవ్ చేస్తే గిట్ట సరే, అమ్మాయి నాకు ఇది విధంగా డిసీజ్ ఉంది, నాకు ఈ విధంగా వ్యాధి ఉంది కాబట్టి ఈమెనన్నా మంచిగా ఉండాలి, సరే నా కళలు అన్నీ నేను కన్నా కూడా నెరవేరకుండా కూడా ఆమె నేను లవ్ చేసినా కాబట్టి ఆమెనన్నా మంచిగా ఉండి ఆమె త్రూగానన్నా నా కళలన్నీ నెరవేరాలని ఇంటెన్షన్తో ఉండాలి తప్ప ఇలా అమ్మాయి మంచి కోరుకోవాలి తప్ప ఇలా ఆమెకు నా వల్ల వైరస్ ఇచ్చి నేను నా జీవితం ఖరాబ్ అయింది, ఆమె జీవితం కూడా ఖరాబ్ కావాలని చెప్పేసి కరెక్ట్ కాదు. ఇట్లాంటి వాళ్ళని అసలు భూమి మీద బతకడానికి హక్కు లేదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళని నిజమైనటువంటి ప్రేమ కాదు, ఇది ఒక సైకోయిజం, ఒక మూర్ఖత్వమైన ఆలోచన. కాబట్టి ఇలాంటి మూర్ఖులు ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు. కాబట్టి గవర్నమెంట్ వీరిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను నేను. అసలు ఇంత సాడిస్ట్గా, ఇంత సైకోలుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ప్రజలు? గవర్నమెంట్ అంటే భయం లేక అండి, ముఖ్యంగా గవర్నమెంట్ ప్రభుత్వం అంటే భయం లేక ఇవన్నీ సైకోయిజం చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ అంటే భయం ఉంటే గిట్ట ఒక తప్పు చేస్తే మనకి ఈ విధంగా శిక్షలు పడుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ భయం చెప్పకనే అంత అవుతుంది. ఏదైనా కూడా ప్రజలు కూడా దీన్ని సహించదు, ఇలాంటి మూర్ఖుల్ని ప్రజలు కూడా సహించదు. ఇట్లాంటి వాళ్ళని దగ్గర కూడా రానియద్దు. ఇట్లాంటి వాళ్ళకు కూడా అసలు ఏ దుకాణాల్లో వస్తువులు కొన్నా కూడా ఇవ్వద్దు. వీడు కుమిలి వచ్చే విధంగా ప్రజలు కూడా వీటిని తిరస్కరించాలని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఫైనల్గా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష అనేది పడాలంటారు? మరి ఇలాంటి వాళ్ళను ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటి వాళ్ళు తప్పు చేస్తే, ఇలాంటి వాళ్ళతో ఇంకోసారి తప్పు చేస్తే గట్రా భయపడే విధంగా గవర్నమెంట్ కంపల్సరీ ఎన్కౌంటర్ అయితే ఇంకొకటి కూడా తప్పు చేసేందుకు భయపడతాడు.